అఖిలాండేశ్వరికి మినిస్టర్ ఇచ్చిన సలహా మేరకు తను పబ్లిసిటీ రావాలని చెప్పి జనాల్లోకి వచ్చి పబ్లిసిటీ చేసుకోవడానికి నలుగురు మనుషులను పెట్టి సేవలు చేస్తున్నట్టుగా నటిస్తూ ఫొటోస్ దిగుతూ ఉంటుంది. అప్పుడు వెంకీ తన వెనకాలండి మెల్లిగా తనకు తెలియకుండా వీడియో తీస్తాడు. వీడియో తీసి బయటకు వచ్చి తనను పెద్దగా విజిలేస్తాడు. విజిలేస్తే అప్పుడు అఖిలాండేశ్వరి, మ్యాగీ, వాళ్ళ బావగారు, వాళ్ళ భర్త అందరూ అదేంటి వీడొచ్చాడని చెప్పి షాక్ అవుతారు. తర్వాత అఖిలాండేశ్వరి వెంకీ దగ్గరికి వచ్చి అంటుంది కదా, నువ్వేంది ఇక్కడికి వచ్చి ఉండావు అని అంటుంది. అప్పుడు వెంకీ ఉండి అంటాడు కదా, ఇక్కడ మీ గొప్పతనాన్ని వీళ్ళు సరిగ్గా వీడియో కవరేజ్ చేయలేకపోతున్నారని నా కెమెరాలో కూడా షూట్ చేద్దామని వచ్చాను అని చెప్పి వెంకీ అంటాడు. అప్పుడు అఖిలాండేశ్వరి వాళ్ళ బావగారు ఉండి ఇలా అంటారు కదా, అమ్మ అఖిలాండేశ్వరి ఎవరి కంట పడకూడదు అనుకున్నామో వాడి కంటే పడిపోయింది అని చెప్పేసి అఖిలాండేశ్వరి వాళ్ళ బావగారు అంటాడు. అప్పుడు వెంకీ ఉండి ఇక్కడ మీరు చేస్తున్న ఫేక్ పబ్లిసిటీని అనే మోసానికి తగిన పరిహారం చెల్లించాలి అని చెప్పేసి వెంకీ అంటాడు. అప్పుడు మ్యాగీ ఉండి అంటుంది కదా, చెల్లించకపోతే ఏం చేస్తావు అని చెప్పేసి తను కోపంగా అంటుంది. అప్పుడు వెంకీ ఉండి అంటాడు కదా, ఇక్కడ మీరు తీసిన వీడియోని వైరల్ చేస్తా అని చెప్పేసి అంటాడు కదా, మీడియాలో పబ్లిక్లో కూడా రిలీజ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళను భయపెడతాడు. అప్పుడు వాళ్ళందరూ షాక్ అయి భయపడి అలానే చూస్తుంటారు. అప్పుడు వాళ్ళు వీడియో ఇవన్నీ తీసాడని చెప్పేసి వెంకీ చెప్పినట్టుగా తల ఉంచుతారా, లేకపోతే వెంకీతో కూడా పడతారా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.